హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి ఈ వ్లాగ్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. పావని బర్త్డే ఈరోజు. సో మార్నింగ్ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయింది అండ్ ఆఫ్టర్నూన్ నుంచి పావని బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి చూడండి, ఓకేనా? అండ్ ఇది మన వైజాగ్లో ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర సెలబ్రేషన్స్, ఏబీసీ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మినీ థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ మన బర్త్డే సెలబ్రేషన్స్ కానీ వాట్ ఎవర్ సెలబ్రేషన్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడికైతే వచ్చేసాను. పావని ఆన్ ద వేలో ఉంది. ఇక్కడ ఈలోగా కేక్ అది అరేంజ్ చేస్తున్నాం అనమాట. నేను కొంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఇదంతా ప్లాన్ చేసాము. సో యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వరకు ఎలాంటి ప్లాను లేదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసాము. బట్ ఇట్ వెంట్ వెరీ గుడ్, వెరీ వెల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ హియర్ ఐఎమ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆన్ ద వే ఉన్నారు. మ్యాటర్ ఏంటనేసి అంటే నేను కేక్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మర్చిపోయాను, నేమ్ అదినా. అండ్ ఇది మనకి రెడీమేడ్ డెకోర్ అది ఉంటుంది. మినీ థియేటర్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా సెలబ్రేషన్స్కి. సో మనకి 10 మెంబర్స్ వరకు ఎలా ఉంటుంది. దీని డీటెయిల్స్ మీకు కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డీటెయిల్స్ కావాలని. నేను మీకు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో యూ కెన్ కాంటాక్ట్ దమ్. అండ్ వచ్చింది బర్త్డే గర్ల్. చాలా సర్ప్రైజ్ అయింది. అండ్ పావనికి ఇలాంటి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. డ్రీమ్ బర్త్డే లాగా ఇలాంటివన్నీ కూడా. సో చాలా హ్యాపీ అయింది, లాస్ట్లో ఎమోషనల్ కూడా అయింది. ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని ఇంకా డాన్సెస్ చేసుకొని ఫుల్ చిల్ అయ్యాం అన్నమాట. మీకు తెలుసు నేను మ్యూజిక్ పెట్టాను అంటే మనకి కాపీరైట్స్ పడతాయి యూట్యూబ్ ఛానల్లో, అందుకే నేను పెట్టట్లేదు. బట్ యూ లిసన్ విత్ అనదర్ మ్యూజిక్ విచ్ హ్యావ్ కాపీరైట్స్, ఓకే? సో అలా కొంతసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ద మెయిన్ పార్ట్ కేక్ కటింగ్ అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ క్యాండిల్స్ అవి వెలిగిస్తున్నాం అనమాట. ఆఫ్టర్ దిస్ లంచ్ ప్లాన్ ఉండే, అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లైక్ 2 hours వి స్టేడ్. ఫర్ 2 hours వి ఎంజాయ్డ్ అనమాట. లంచ్ కొంచెం లేట్ అయింది. లైక్ 1 to 2 స్లాట్ బుక్ చేసాం. ఫస్ట్ వెళ్ళడం ఒక 20 minutes లేట్ అయింది. మళ్ళీ ఎందుకులే హాఫ్ అవుతుంది సరిగా ఎంజాయ్ చేయకుండా అని చెప్పి 1 hour ఎక్స్టెండ్ చేసుకున్నాం అనమాట. ఆ హ్యాపీ మూడ్లో సెలబ్రేషన్లో బయటికి రావాలనిపించలేదు. సో ఇక ఇక్కడ ఏంటంటే కొంచెం
ఆ బెలూన్స్ అవి డ్యామేజ్ అయ్యకుండా చేయండి అది ఇది అంటుంటే నేను కొంచెం కోప్పడ్డాను. తర్వాత అనిపించింది కొంచెం నార్మల్గా మాట్లాడాల్సింది అని. సో అలా అయితే కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని రీల్స్ చేసాము అండ్ చాలా పిక్స్ అయితే తీసుకున్నాము ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి. అండ్ ఆ రిక్లైనర్స్లో కాసేపు కూర్చొని సాంగ్స్ పాడుకున్నాము. డిఫరెంట్ క్రిస్మస్ కదా ఆ రోజు, క్రిస్మస్ సాంగ్ కూడా వాళ్ళు డెడికేట్ చేశారు నాకు. అండ్ 1 by 1 బర్త్డే గర్ల్తో పిక్స్ పోజెస్ అవి ఇచ్చుకుంటా మంచిగా రీల్స్ అయితే చేసాం అనమాట. రీల్స్ నేను నా అకౌంట్లో పోస్ట్ చేయలేదు, పావని అకౌంట్లో ఉంటాయి. బట్ పావని అకౌంట్ ప్రైవేట్ అకౌంట్ అనమాట, మీకు కనిపించకపోవచ్చు. అండ్ మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే పావనికి రిక్వెస్ట్ పెట్టండి, ఓకేనా? మేబీ షీ కెన్ యాక్సెప్ట్ అండ్ మీరు చూడొచ్చు. దట్ ఈజ్ అప్ టు యువర్ విష్. అండ్ ఆ క్యాండిల్ అయితే ఎన్నిసార్లు ఆపుతున్నా వెలుగుతూనే ఉంది, మ్యాజిక్ క్యాండిల్ కదా. అండ్ ఇక్కడైతే 1 by 1 వెళ్ళి బర్త్డే గర్ల్తో పోజులు ఇస్తున్నాం అనమాట. భార్గవి అనే ఫ్రెండ్ తిను, నా ఫ్రెండ్. సో ఇదైతే ఎత్తేసుకుంది, ఇంకా అందరికంటే టాలెస్ట్ కదా. ఈ పోజ్ అయితే బాగుంది. చాలా పిక్స్ తీసుకున్నాము. 1 by 1 ఇలా వెళ్ళి పోజులు ఇస్తున్నాము. తిను నేమ్ వచ్చి పద్దు అనమాట. సో నెక్స్ట్ నేను తెలిసిందే మొత్తం దున్నేస్తాను ఇంకా స్క్రీన్ని. పాపం దీనికి ఇలా తిప్పడం వల్ల కళ్ళు తిరిగేసినాయి తర్వాత. అండ్ నెక్స్ట్ అయ్యో తను పోజులు ఇచ్చిన వీడియో మిస్ అయినట్టుంది. ఇంకా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం. Dedicate a Christmas song for me. Sure. Dashing through the snow in a one-horse open sleigh, over the fields we go, laughing all the way. Bells on bobtail rings, making spirit bright. Oh, what fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. ఇలాంటి నా బర్త్డే కో పాట నేర్చుకొని రావాలి. Open sleigh. Jingle bells, jingle all the way. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Thank you. Happy Christmas issue. Thank you girls. చూసావా Day to you. మంచిగా How birthday like
పుట్టినరోజు జై జేలు చిట్టి పాపాయి పుట్టినరోజు జై జై చిట్టి పాపాయి. నీకు ఏటేటా పండగ జరగాలి. పుట్టినరోజు హ్యాపీ బర్త్డే పావని. థ్యాంక్ యూ చలో జంప్. 1 ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసిన తర్వాత లంచ్కి బయటకు వచ్చాం అనమాట. దానికి దగ్గరలోనే లక్కీ రెస్టారెంట్ అని చెప్పేసి మండి ఉందన్నమాట. సో కింద రెస్టారెంట్లో టైప్లో ఉంటుంది, పైన వచ్చి మండి ఉంటుంది అనమాట. ఇదే ఆ రెస్టారెంట్. ఇది ఎన్ఏడి కొత్త రోడ్లో ఉంటుంది. ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసాం. లైక్ ఒక 4 to 5 hours అయితే ఉన్నాం గైస్. అండ్ ఫుడ్ దగ్గర కూడా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. మ్యాటర్ ఏంటంటే కింద క్లోజ్ చేసేస్తున్నాం అన్నారు. మేము వెళ్ళటమే లేట్గా వెళ్ళాం కదా, బట్ ఏదో అలా రిక్వెస్ట్ చేసి ఇంకా పైన మండి అరేంజ్ చేయమని చెప్తే మండి క్లోజ్ చేశారు. ఓన్లీ కింద రెస్టారెంటే ఉంది ఓపెన్ అన్నారు. బట్ అలా మాట్లాడి మొత్తానికి ఈ గర్ల్స్ గ్యాంగ్ అయితే బర్త్డే లంచ్ చేశారనమాట ఆ రోజు. నీకు బంగారంతో చేయించని పడ్డాడు. రివర్స్ లో తీసుకో, ఇది నీకే, తీసుకో. పావని చంద్రముఖిలా చెప్పు. ఇవి గజ్జలు, ఇవి గజ్జలు. నేను గజ్జలు వేసుకొని నడుస్తూ ఉంటే ఈ సౌండ్ దాని గుడ్డల్లో మోగి గలగలా ఉంటాయి. సో అది నాకు వావా జూమ్ చేయ, చూడు ఇక్కడ పెట్టే టేబుల్ మీద. వావా వావా ఆడుతుందంట. బాగున్నాయి. ఓకే యా ఇట్స్ నైస్ నో. థ్యాంక్ యూ ఇషు, థ్యాంక్ యూ. అది గైస్ గిఫ్ట్ చేసేసాను. మీకు తెలుసు కదా ఏం కొన్నాను ఆల్రెడీ ముందు వ్లాగ్లో. గిఫ్ట్ కొనడానికి వెళ్ళేటప్పుడు కూడా వ్లాగ్ చేశాను, ఫ్లాప్ అయింది. అదంతా వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఫుడ్ రాలేదు కానీ ఫస్ట్ అయితే మనకి డ్రింక్స్ వచ్చేసాయి అనమాట. సో అండ్ నెక్స్ట్ వెంటనే ఒక 5 minutesకి ఫుడ్ కూడా వచ్చింది. నాట్ దట్ మచ్ లాంగ్ టైం వెయిటింగ్ అనమాట. మండి అంటే చాలా టైం టేకింగ్, వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అని నేను ఫిక్స్ అయిపోతాను గట్టిగా. బట్ ఆ రోజు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది. ఆకలితో ఉన్నాం బాగా. అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసి తర్వాత మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసి అంత లేదు. మంచిగా ఆకలి మీద ఫుల్ బిర్యానీ రైస్ తినాలనిపించింది మాకు. అందరూ అలానే చెప్పారు. ఇంకా అందుకే టిక్కా బిర్యానీ ఒకటి లార్జ్ ఆర్డర్ చేసి అలా షేర్ చేసుకొని తిన్నాం అనమాట. ఓకే గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ గర్ల్ బర్త్డే. అండ్ క్రిస్మస్ టు. ఎస్, ఓకే దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఫర్ షూర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈశ్వరి టాక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈశ్వరి టాక్స్. ఓకే, బాయ్.